హలో ఫుడీస్, ఈరోజు మనం చూడబోతున్నాం థీకా పానీ. ఈ రెసిపీలోకి మనకి ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. ఒక బ్లెండర్ తీసుకుని దాంట్లోకి ఫ్రెష్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్న ఒక కప్ కొరియండర్ని యాడ్ చేసుకుందాం. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, 2 చిన్న ముక్కల అల్లం, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు. స్పైస్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ స్పైస్ బట్టి ఎక్కువగా ఉంటే ఎక్కువ, తక్కువగా ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకుందాం. ఒక మంచి ప్యూరీ రెడీ అయిపోతుంది. చూడండి, మన ప్యూరీ సిద్ధమైపోయింది. మన గ్రీన్ బేస్ ఇదిగో ఇలా వస్తుంది. తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని 1 to 1.5 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని పేస్ట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మిరియాల పొడి లేదా కారం మీ ఇష్టం, మీ చాయిస్ బట్టి యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ యాడ్ చేసుకోండి. 2 చిటికెళ్ళు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ నీళ్ళల్లో బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. ఫ్లేవర్స్ బాగా వాటర్కి పడతాయి. తర్వాత 2 టీ స్పూన్స్ పానీపూరి మసాలా, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత కొంచెం సోర్నెస్ కోసం లెమన్ జ్యూస్ని యాడ్ చేద్దాం. ఇది 3 నిమ్మకాయల జ్యూస్. దీన్ని నేను యాడ్ చేస్తున్నాను. దీనికి బదులుగా మీరు ఆమ్చూర్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక 3 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవచ్చు. లెమన్, చింతపండు గుజ్జు ఏదైనా పర్లేదు. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అట్లా వదిలేసేయండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ అడ్జస్ట్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది వాటర్కి. అన్ని ఫ్లేవర్స్ కూడా మనకు తెలిసేలాగా వస్తుంది. మీరు ఆ వాటర్ని తర్వాత అలానే వాడేసుకోవచ్చు, లేదా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ చేస్తే మనకి ఆ పేస్ట్లో ఉన్న చిన్న చిన్నవన్నీ పక్కకు వచ్చేస్తాయి. నేను ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆ వాటర్ని యూస్ చేసుకుంటాను. చూడండి, మనకి స్మూత్ వాటర్ రెడీ అయిపోయాయి. చూస్తానికి చాలా టేస్టీగా ఉన్నాయి కదా. దీని టేస్ట్ అచ్చు మీకు మార్కెట్లో ఉండే వాటర్ లానే ఉంటుంది. దీంట్లో మీరు సర్వ్ చేయడానికి ముందుగా ఒక 5 to 6 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు సర్వింగ్కి ముందు బూందీని కూడా యాడ్ చేసుకుంటే మనకి అచ్చు బయట తిన్న ఫ్లేవర్సే వస్తాయి. అన్నీ బాగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా రెస్ట్ చేయండి వాటర్ని. పొటాటో ఫిల్లింగ్ కోసం నేను 3 to 4 పొటాటోస్ని తీసుకుంటున్నాను, బాయిల్ చేసినవి. దాంట్లో కొంచెం ఆనియన్స్ని చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, కారం, ఇంకా జీలకర్ర పొడి యాడ్ చేసుకుని మొత్తాన్ని కలుపుకుంటున్నాను. మీరు పొటాటోకి బదులుగా బాయిల్డ్ చనాని కూడా యాడ్ చేసుకోవచ్చు. మన బేసిక్ పొటాటో ఫిల్లింగ్ సిద్ధమైపోయింది. నేను ఇక్కడ రెడీమేడ్ పూరీస్ని తీసుకున్నాను. ఒక పూరీ తీసుకుని దాన్ని మీరు బ్రేక్ చేసుకుని దాంట్లో కొంచెం ఫిల్లింగ్ పెట్టుకుని దాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మన తీఖా వాటర్తో టేస్ట్ చేద్దాం. డిప్ చేయండి, పూరి మొత్తం వాటర్ ఫిల్ చేసుకోండి. అండ్ యమ్, ఎంత బాగుందో! సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు మార్కెట్లో తిన్నట్లుగానే ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేయొచ్చు. నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.